నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ DCC కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన కొండూరు శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పలువురు నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరితపించిన మహానేత రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసి అమెరికా లాంటి అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత ఆయనదని, ఈ దేశంలో సాంకేతిక విద్యను అభ్యసించిన ఎన్నో వేల మంది విద్యార్థులు నేడు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడారంటే అది నాటి రాజీవ్ గాంధీ ముందు చూపుకు నిదర్శనమన్నారు. राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, जब तक सूरज चांद रहेगा. గాంధీ గారి 33వ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి, సాంకేతిక రంగాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం సూర్యచంద్రులు ఉన్నంత వరకు తను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు కానీ ఆయన చేసినటువంటి సేవలకు చిరస్మరణీయుడుగా ఉంటారు. మరి ఈరోజు సాంకేతిక రంగాన్ని ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి సాంకేతిక నిపుణులను తయారు చేసి ప్రపంచంలో ప్రతి దేశంలో మనము ఒక సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ కృషి ఎంతైనా కూడా హర్షించదగ్గ విషయం, గుర్తుంచుకోదగ్గ విషయం అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయనకు DCC ఆఫీసులో ఘన నివాళులు అర్పించడం జరిగింది. తప్పకుండా వారి సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుంది, ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటుందని తెలియజేస్తాము.